వైసీపీలో సీనియర్ నాయకులు అంతర్మదనం చెందుతున్నారట. విజయసాయిరెడ్డి వెళ్ళిపోయినప్పుడే మనం కూడా తలోదారి చూసుకోవాల్సిందని తెగ బాధపడిపోతున్నారట. మేము పార్టీని వీడకుండా ఉంటామని అప్పుడు ఏవేవో కాకమ్మ కబుర్లు చెప్పారు. జగన్ రెడ్డి జిల్లాల పర్యటనలు ఉంటాయని కూడా ఊరించారు. ఇప్పుడు ఆ జిల్లాల పర్యటన ఊసేలేదని విమర్శిస్తున్నారు. మొన్న జగన్ రెడ్డి మాట్లాడుతూ పాదయాత్ర కూడా చేస్తానన్నారు. అసలు పాదయాత్ర ఎలా చేస్తారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మద్యం కేసులో సిట్ ఆగస్టులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టబోతున్నారు. క్వార్జ్ కుంభకోణం బయటపడింది. ఇక రేపో మాపో ఇసుక కుంభకోణాన్ని కూడా బయటకు తీస్తున్నారు. ఈ రెండిట్లోనూ జగన్ రెడ్డి హస్తం ఉంది. ఈ కేసులోంచి ఎలా బయటపడతాడు, ఎప్పుడు బయటపడతాడు అని చర్చించుకుంటున్నారు. పోనీ ఈయన తరపున ఎవరైనా చేస్తారా అంటే చేయటానికి ఎవ్వరూ లేరు. దానికి తోడు 2024 ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి కారణమైన సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డిలు మళ్లీ యాక్టివ్ అవటాన్ని వైసీపీ సీనియర్లు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి ఒక్క ఓటు కూడా తెచ్చిపెట్టిన పర్యటనలు, కార్యక్రమాలకు జగన్ను బయటికి రప్పించింది వీళ్లే అంటున్నారు. పర్యటనలో క్యాడర్ మాట్లాడిన మాటలతో పార్టీకి ఉన్న కాస్త పరువు కూడా పోయిందని అనుకుంటున్నారు. దీనికి బాధ్యుడు సజ్జలే అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న సజ్జల, ధనుంజయ రెడ్డి, కోట్రి ఆఖరికి పార్టీ ఎమ్మెల్యేలు కూడా జగన్ను కలవనీయలేదు. ఇప్పుడు కూడా అంతే పరిస్థితి. జగన్ రెడ్డి ఎవరితోనూ మాట్లాడు, ఎవరి మాట వినడు, సజ్జల సలహాలు మాత్రమే వింటాడు. వేలాది మందితో చెవిరెడ్డి చేయించిన సర్వే రిపోర్టు, ఇంటెలిజెన్స్ రిపోర్టు, ఐపాక్ రిపోర్టు, వేరువేరు ప్రైవేట్ ఏజెన్సీలతో చేయించిన రిపోర్ట్లు మార్చి జగన్కు వాస్తవాలు చెప్పకుండా దాచి మనం గెలుస్తున్నామనే ఫీలింగ్ జగన్కు కలిగించింది సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డిలేనని పార్టీ ఓడిపోయిన తర్వాత వైసీపీ నాయకులందరూ బహిరంగంగా విమర్శించారు. సజ్జల కొడుకు భార్గవరెడ్డి అయితే వైసీపీ సోషల్ మీడియాను బూతులతో నింపాడని, మహిళా ఓటర్లను దూరం చేశాడని చెప్తున్నారు. తండ్రి కొడుకులు పార్టీని చంపేశారని నానా తిట్లు తిడుతున్నారు. పార్టీ నాయకులతో సాధారణంగా పార్టీ అధినేత నిర్వహించే టెలికాన్ఫరెన్స్ కూడా సజ్జలే నిర్వహించడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరి సలహాలతో ఇలా తమ రాజకీయ జీవితాలు, వ్యక్తిగత ప్రతిష్ట మంటగలిచిపోతుందో, పార్టీ నాశనం అయ్యిందో అటువంటి సజ్జల పార్టీని నడిపిస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు అంటున్నారు. జగన్తోనే తాడో పేడో తేల్చుకోవటానికి సిద్ధమవుతున్నారట. సజ్జల డైరెక్షన్లోనే పని చేయాలంటే తమ దారి తాము చూసుకుంటామని చెప్పబోతున్నారట. సో ఇలా సజ్జల రూపంలో వైసీపీలో ముసలం పుట్టబోతుందన్న మాట